Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ఈరోజు ఈ సెషన్లో గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది విద్యార్థులు కూడా ఏదైతే ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దీని గురించి చాలామంది విద్యార్థులు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఎగ్జామ్ ఉంటే మనం ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేమేమో అని చాలా సందేహాలు ఉన్నాయండి. మెయిన్గా ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎవరు కూడా ఈ యొక్క సిపిటి టెస్ట్ని అసలు మీరు కన్సిడర్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఏదైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉందో దీని మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? దీన్ని కానీ ఒక భూతంలాగా చూసుకుంటే మీరు వీటిని సరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయరండి. ఓకే, ఎందుకు మీరు ఈ సిపిటి టెస్ట్ని పట్టించుకోవద్దు అని చెప్తున్నాను. మీకు ఈ సెషన్ కంప్లీట్ అయిపోయే లోపల ఇది అసలు అవసరమే లేదు, దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మీకు క్లియర్గా నేను ఈ సెషన్లో వివరించడం జరుగుతుందండి. ఓకే, ఒక్కసారిగా అసలు ఏంటి ఈ టెస్ట్ ఏంటి అనేది ఒక్కసారిగా మనం చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్ 4లో నోటిఫికేషన్లో రెవెన్యూకి సంబంధించి దాదాపుగా 670 పోస్టులు ఇచ్చారు. ఓకే, క్లియర్. ఈ 670 పోస్టులు వచ్చేసి మనకి ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ఒక్కొక్క జిల్లాకి ఇన్ని పోస్టులని వాళ్ళు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా ఈ 670 పోస్టులకి ఎంతమందిని ప్రిలిమ్స్ టెస్ట్కి కానీ ప్రిలిమ్స్ టెస్ట్లో క్వాలిఫై చేస్తారనేది మన దగ్గర ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు. అది ఏపీపీఎస్సీ వాళ్ళు చెప్తారండి. ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో 1:50 లెక్కన వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో 1:50 లెక్కన తీసుకోవడం జరిగింది. అట్లాగే 1:12 ఉన్నాయి, 1:13 ఉన్నాయి, అట్లా డిఫరెంట్ ఉన్నాయండి. ఓకే, ఈ 1:50 అది 1:60 అనే తర్వాత విషయం అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ మీరు విద్యార్థులు అంతా చేయవలసింది మెయిన్గా మీకు ప్రిలిమ్స్కైనా కానీ లేదా మెయిన్స్కైనా కానీ ఒకటే సిలబస్ అండి. ఓకే, ప్రిలిమ్స్కి సపరేట్గా సిలబస్ కానీ లేదా మెయిన్స్కి సపరేట్ సిలబస్ అంటూ లేదు. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయినట్టేనండి. ఓకే, ఇక్కడ జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సపోజ్ ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక 16 లక్షల మంది అప్లై చేశారు అనుకుందామండి. ఓకే, ప్రిలిమ్స్కి 16 లక్షల మంది అప్లై చేశారు. ఈ 16 లక్షల మందిలో మనం చూస్తూనే ఉంటాం, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల కనీసం 4-5 అన్న ఆప్షన్స్ ఉంటారండి. ఒక రూమ్లోనే 4-5 మెంబర్స్ ఉంటే ఇక మొత్తం స్టేట్ మొత్తం మీద ఎగ్జామ్కి ఆ రోజు ఒక 14 లక్షల మంది అటెండ్ అయ్యారు అనుకోండి. ఓకే, ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి అటెండ్ అయిన వాళ్ళు 14 లక్షల మంది అండి. వీళ్ళు ఈ ప్రిలిమ్స్కి ప్రతి క్యాస్ట్ కూడా కొంత కట్ ఆఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓసీ కట్ ఆఫ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కట్ ఆఫ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ కట్ ఆఫ్లో జాగ్రత్తగా గమనించండి. ఈ కట్ ఆఫ్లో ఈ 14 లక్షల మందిలో దాదాపు ఒక 10 లక్షల మంది క్వాలిఫై అయ్యారు అనుకుందామండి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మెయిన్స్ కదండి, ప్రిలిమ్స్ నుంచి వీళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దాదాపుగా క్వాలిఫై వచ్చేసి వీళ్ళు 10 lakhs మెంబర్స్ ఉన్నారండి. ఓకే, అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 10 లక్షల మంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. ప్రిలిమ్స్లో వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ను బట్టి ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ లేదా బీసీ, పిహెచ్ కానీ ఇట్లా ఏదైనా కూడా 10 లక్షల మంది అనేవాళ్ళు ఈ ఎగ్జామ్కి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారండి. అంటే ఇప్పుడు ఈ 10 లక్షల మందిని మెయిన్స్గా తీసుకుంటారంటే అలా తీసుకోరు కండి. ఎందుకని వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏవైతే 670 పోస్టులు అని చెప్తున్నారో ఒక్క పోస్ట్కి ఇంత రేషియో అని తీసుకోవడం జరుగుతుందండి. సపోజ్ వీళ్ళు 670కి ఒక పోస్ట్కి వచ్చేసి 100 తీసుకున్నారు అనుకుందామండి. ఓకే, అప్పుడు ఎంత అవుతుందండి? ఒక పోస్ట్కి 100 మంది కాబట్టి 670 × 100. ఓకే, ఆ స్ట్రెంత్ మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. జాగ్రత్తగా గమనించండి. సపోజ్ 100 తీసుకున్నారు అనుకుందామండి. ఓకే, 1:100 తీసుకుంటే ఎంత అవుతుందండి? 6,70,000. ఓకేనా? 6,70,000 మంది మెయిన్స్కి క్వాలిఫై అవ్వటం జరుగుతుంది. ఇది 100 తీసుకుంటాడా, 50, 30, 20 అనేది అది వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మనం కమ్యూనికేట్ చేయటం జరుగుతుందండి. ఇప్పుడు ఈ 6,70,000 మందిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది
కూడా వీళ్ళ యొక్క రేషియోని బట్టి తీసుకోవటం జరుగుతుందండి. ఓకేనా, రైట్. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు కొంతమంది, అదేవిధంగా మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యారండి. అయితే ఇప్పుడు అభ్యర్థులకు ఉన్న డౌట్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వాలిఫై ఎంతమంది అయితే వస్తారో ఆ వచ్చిన వ్యక్తులు అనేవాళ్ళు ఇక్కడ మనకు పోస్టులు ఏమో 670 ఉన్నాయి. ఏ బేస్ మీద వీళ్ళు ఈ యొక్క సిపిటి టెస్ట్కి వీళ్ళు ప్రమోట్ చేస్తారనేది ఇది ఆ యొక్క రేషియో మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ మెయిన్గా ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యారండి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యారండి. ఓకే, సో మెయిన్స్కి ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో, మెయిన్స్ నుంచి క్వాలిఫై అయ్యారో వీళ్ళని ఆ యొక్క హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో క్వాలిఫై అయ్యారండి, బట్ హయ్యెస్ట్ మార్క్స్ నుంచి తీసుకోవటం జరుగుతుంది. తీసుకొని ఇక్కడ మెయిన్స్ నుంచి 1:2 అండి. సిపిటి ఎగ్జామ్కి ఈ యొక్క సిపిటి ఎగ్జామ్కి ఎంత రేషియోన తీసుకుంటారంటే 1:2. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయండి? మొత్తం ఇక్కడ 670 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో మెయిన్స్ నుంచి వాళ్ళు ఎంతమంది అయినా మెయిన్స్లో క్వాలిఫై అవ్వనండి, బట్ హై కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని వీళ్ళు 1:2 తీసుకోవడం జరుగుతుందండి. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? ఒక పోస్ట్కి డబుల్ అండి, 0, 14, 12, 13. ఎంతమంది సిపిటి ఎగ్జామ్కి క్వాలిఫై చేస్తారండి? సిపిటి ఎగ్జామ్ రాయడానికి కేవలం కూడా ఈ ఎగ్జామ్కి ఫైనల్గా వాళ్ళు క్వాలిఫై చేసేది 1340 మందిని మాత్రమే. ఈ యొక్క ఫిగర్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలండి. ఓకే, సో ఎందుకంటే చాలామందికి సిపిటి మీద అపోహ ఉండడం వల్ల టోటల్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పాటు అవుతుందండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. ప్రిలిమ్స్ క్లియర్, మెయిన్స్ క్లియర్. మెయిన్స్ నుంచి వాళ్ళు ఒక 1:2 రేషియో తోటి ఈ సిపిటి టెస్ట్ అటెండ్ చేయడం కోసం మొత్తం ఎంతమందిని తీసుకుంటున్నారండి? 1340 మందిని వాళ్ళు సెలెక్ట్ చేయటం జరుగుతుందండి. ఈ 1340 మందికి ఈ సిపిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. ఓకేనా, ఈ 1340లో వాళ్ళు ఈ సిపిటి టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి. ఈ టెస్ట్కి సంబంధించి టైం వచ్చేసి 30 మినిట్స్ ఇచ్చారు. టైం 30 మినిట్స్, మార్క్స్ టోటల్గా 50 మార్క్స్కి ఇచ్చారండి. దీంట్లో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 15 కట్ ఆఫ్ ఇవ్వటం జరిగింది. అంటే 50 మార్కులకు గాను 15. చాలా ఈజీ అండి. మీరు కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే 50 మార్కులు 15 తెచ్చుకోవటం, ఇది ఇక్కడ మీరు చదివేదో లేకపోతే ప్రిపేర్ అయ్యేదో కూడా ఏముండదండి. జస్ట్ ఒక 7 రోజులు లేదా 10 రోజులు కానీ మీరు సిస్టమ్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈ సిపిటి టెస్ట్ అనేది చాలా ఈజీ అండి. సో అది ఎలా చేయాలో కూడా నేను మీకు క్లియర్గా వివరిస్తానండి. ఇప్పుడు చూడండి, టైం ఏమో 30 మినిట్స్, మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ కట్ ఆఫ్ 15, ఇక్కడ బీసీకి 17.5, ఓసీకి 20 మార్క్స్ అండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి, సార్ ఇక్కడ 670 పోస్టులకు గాను 670 పోస్టులకు గాను ఈ సిపిటి టెస్ట్లో 1340 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. రైట్, బాగానే ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? ఈ 1340ని జాగ్రత్తగా గమనించండి. ఏపీపీఎస్సీ వాళ్ళు మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ జిల్లాలో అయితే కలెక్టర్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క డేటాను అనేది పాస్ చేయటం జరుగుతుంది. ఓకే, సో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతను ఈ ఎగ్జామ్కి కండక్ట్ చేయటం జరుగుతుందండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జామ్ హాల్లో అయితే ఉండరండి, చాలామంది అది క్వశ్చన్ అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. అతని ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సిపిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. కలెక్టరే వచ్చి మన రూమ్లో కూర్చొని చేయరండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ 1340 మంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పిహెచ్ కానీ ఓసీ కానీ 1340 మంది కూడా ఈ కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యారండి. ఓకేనా, 1340 మంది. ఎందుకంటే ఇది మనం చాలా ఈజీ అని చెప్తున్నాము. ఆ టెస్ట్ ఏంటి, దానికి ఉన్న సిలబస్ ఏంటి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనేది కూడా 1340 అనే మంది క్వాలిఫై అయ్యారు అనుకుందామండి. బట్ మనకున్న పోస్టులు ఏంటండి? 670. క్వాలిఫై అయింది సిపిటి టెస్ట్ కూడా 1340. ఈ సమయంలో జస్ట్ ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ టెస్ట్గా ఇది తీసుకొని మెయిన్స్ ప్రిలిమ్స్లో వాళ్ళు ఒక కండిషన్ ప్రకారం తీసుకొని అక్కడ ఎవరైతే టాప్గా ఉంటారో ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎవరైతే హయ్యెస్ట్ స్కోర్ నుంచి వస్తారో వాళ్ళకు మాత్రమే ఈ 670 పోస్టులు అనేది కేటాయించబడుతుంది. మీరు నేను సిపిటి టెస్ట్ క్వాలిఫై అయ్యాను, నాకు జాబ్ వస్తుందని కానీ ఎవరైనా అనుకుంటే అది తప్పండి. జాగ్రత్తగా గమనించండి, 1340 మంది సిపిటి టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత కూడా ప్రిలిమ్స్ మెయిన్స్లో వాళ్ళు ఒక క్రైటీరియా ప్రకారం టాప్ మార్క్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీసేసి 670 మందికి పోస్టులు ఇచ్చేసి రిమైనింగ్ 670 మంది ఇంటికి రావాల్సి వస్తుందండి. ఓకే, అయితే
ఇక్కడ ఈ సిపిటి టెస్ట్ ఏంటి, అసలు ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి అనే దాని గురించి ఒకసారిగా మనం చూసుకుంటే, ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్కి మాత్రమే మీరు కష్టపడాల్సిన అవసరం ఉంటుందండి. బట్ ఇక్కడ ఈ యొక్క సిపిటి టెస్ట్ అనేది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చేయకూడదంటే ఒకసారి గమనించండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఓకే, పోస్ట్ నేమ్ క్లియర్గా ఉందండి. ఇక్కడ అకాడమిక్ అంటే క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చారండి వీళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సిపిటి టెస్ట్ పెద్ద కష్టమేం కాదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ల్యాబ్స్లో కూడా కంప్యూటర్ తోటి ప్రోగ్రామింగ్ ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రాబ్లం వల్ల కూడా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కంప్యూటర్ మీద అవగాహన ఉండదు కాబట్టి కొంచెం వాళ్ళు బర్డన్గా ఇక్కడ ఫీల్ అవ్వచ్చండి. సో ఒక్క 7 days జాగ్రత్తగా గమనించండి, 7 to 10 days కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది ఏది కూడా మీకు కష్టమైతే కాదండి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దామండి, బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 should pass కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకేనా? సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో ఇటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళు ఎవరైనా సరే ఒక కంప్యూటర్ కోర్సు మీద ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళనే తర్వాత ఇంటర్వ్యూలో వీళ్ళు తీసుకునే వాళ్ళని. బట్ ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కంప్యూటర్ టెస్ట్ కూడా మనకు అవసరం లేదు. ఈ యొక్క విషయం అయితే చాలా జాగ్రత్తగా విద్యార్థులు గమనించాలండి. మన దగ్గర వాడు టెక్నికల్ స్టూడెంట్ కానీ నాన్ టెక్నికల్ స్టూడెంట్ కానీ ఎవరి దగ్గర కూడా ఎటువంటి కంప్యూటర్ టెస్ట్కి సంబంధించిన కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ నుంచి 1:2 రేషియోలో తీసి ఎవరైతే 670కి 1:2 రేషియో ప్రకారం 1340 మంది సెలెక్ట్ అవుతారో ఆ 1340ని ఏపీపీఎస్సీ వాళ్ళు ఆ కన్సల్ట్ డిస్ట్రిక్ట్కి పంపించేసి వాళ్ళకి ఈ యొక్క టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఓకే, రైట్. అయితే అసలు ఏంటి ఈ సిలబస్ ఏందో ఒకసారి చూద్దామండి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇది సిపిటి టెస్ట్ అండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాంట్లో పార్ట్ ఏ చూడండి, టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఓకేనా? ఇవి ఇంత రాయాలంటే 100 నుంచి 150 words ఉండాలండి. టోటల్ మార్క్స్ పార్ట్ ఏకి వచ్చేసి 15 marks అండి. జాగ్రత్తగా గమనించండి, టోటల్ మార్క్స్ 15. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు అనుకుందాం, వాడే ఏదో ఒక పేపర్లో ఏదో ఒకటి ఇచ్చాడు, ఒక పారాగ్రాఫ్ టైప్ చేయమన్నాడు అనుకోండి. సో మనం 100 నుంచి 150 words కానీ టైప్ చేస్తే మనకి 15 marks వస్తాయండి. ఓకే, సో చూసి టైప్ చేయటం కానీ లేదా పారాగ్రాఫ్ కానీ ఏదైనా ఒక లెటర్ టైపింగ్ కానీ ఇచ్చాడు అనుకోండి, జస్ట్ ఒక 3 or 4 days కానీ మీరు గట్టిగా కానీ సిస్టమ్ మీద ఆ నెంబర్స్ కానీ ఆర్డర్స్ కానీ పట్టుకున్నారంటే చాలా ఫాస్ట్గా ఇది చేయొచ్చండి. ఇక్కడ 15 మార్కుల్లో కనీసం 7 marks అనేది ఈజీగా వస్తాయండి. ఇక్కడ కట్ ఆఫ్ మనకి ఎంత ఉందండి, ఇక్కడ ఓసీకి అయితే 20, బీసీకి అయితే 17.5, ఎస్సీలకి 15 అండి. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్. నాకు తెలిసి చాలా వరకు కూడా ఇప్పుడున్న మన ఏదైతే మన ఫోన్లో కానీ వీటిలో ఎంత ఈజీగా టైప్ చేస్తున్నామో వాట్సాప్ ఇటువంటివి, ఫేస్బుక్ లాంటివి. సో ఒక 2 days కానీ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఇదేం పెద్ద భూతం కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. టైపింగ్ అనేది పెద్ద ఇష్యూ కూడా కాదండి. ఓకే, ఒకవేళ ఎవరైనా టైపింగ్ చేయడం మాకు కష్టంగా ఉంది అనుకుంటే ఇంకా మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దామండి, బి, ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ లేదా గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ ఒకసారి చూద్దామండి దీని సంగతి ఏంటో. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బోర్డు మీద కానీ చూస్తే ఇప్పుడు నేను ఇదే ఒక టేబుల్ ఫార్మాట్లో రాయాలండి. ఈ బోర్డు మీద చూసుకుంటే నాకు ఇట్లా ఈ టెస్ట్ టైము ఈ మధ్యలో ఈ టేబుల్స్ ఉన్నాయి చూడండి, ఇలా నేను ఒక డేటా ఇస్తానండి. అది కూడా ఎలా ఇస్తానంటే జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఒక సెక్షన్ ఏలో 60 members స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే, సో ఈ స్టూడెంట్స్ 60 members ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాకు 6 సబ్జెక్టులు ఉన్నాయండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఎకానమీ, ఇట్లా 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇప్పుడు రోల్ నెంబర్ 1 2 3 4 5 6 7 up to 60 అండి. నా కాడ ఈ డేటా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సెక్షన్ ఏకి సంబంధించిన 60 మంది విద్యార్థుల యొక్క ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నేను టేబుల్ ఫార్మాట్లో చేయాలండి. ఓకే, సో ఈ టేబుల్ ఫార్మాట్ అని ఎలా చేస్తానండి, అయితే రోల్ నెంబర్ అన్ని మనం ఇలా తీసుకుంటాం 1 2 3 4 5 6 7 ఇట్లా. అప్పుడు సబ్జెక్టులు ఇలా అయినా తీసుకుంటాం. లేదు నేను సబ్జెక్టులు ఇలా కాలం వైజ్ తీసుకొని రో వైజ్ నెంబర్లు తీసుకుందాం అనుకుందామండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 1వ నెంబర్కి తెలుగులో 30 మార్కులు వచ్చాయండి.
సో రెండో నెంబర్ తెలుగులో 40, మూడో నెంబర్కి 15, ఇట్లా ఇంగ్లీష్లో 1, 3, 4 ఇట్లా మార్క్స్ అనేవి వచ్చి ఉన్నాయండి. దీనిని మనం ఎక్సెల్లో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎంఎస్ ఎక్సెల్లో వాటికి డేటా ఇస్తాడు. మనం ఇక్కడ 60 స్టూడెంట్స్ అని చెప్పాం కదండి, జస్ట్ ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఇచ్చారు అనుకోండి. సో ఈజీగా ఆ ఫార్మేట్ ఆ టేబుల్ కంటెంట్ అనేది మనం ఇలా తయారు చేయాలండి. ఓకే, ఇది పెద్ద కష్టంగా ఉండదండి. మనము ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ వీటి మీద కొంచెం కానీ మనం కాన్సన్ట్రేట్ చేసామంటే, కొంచెం ప్రాక్టీస్ చేసామంటే ఇటువంటి టేబుల్స్ 100 నిమిషాల్లో చేస్తారండి. జాగ్రత్తగా గమనించండి, ఇది టేబుల్ ఫార్మేట్ అండి. గ్రాఫ్ అనుకుందాం. సో ఇదే కండిషన్ని మనం ఇప్పుడు ఒక గ్రాఫ్ లాగా నేను గీయాలండి. ఒక గ్రాఫ్ ఇచ్చాము, ఒక 5 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 4, రోల్ నెంబర్ 5 అండి. వీడికి 10%, 20%, 30%, 40% అని ఇచ్చాం. ఓకే, సో రోల్ నెంబర్ 1 అనేవాడికి ఓ 20%, అది మార్క్స్ కానీ ఏదో ఒకటి కానివ్వండి. సో సింపుల్ గ్రాఫ్ అండి. రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3, సో ఇలా కానీ, లేదా ఇది చూడడానికి మీకు కష్టం ఉంది కానీ ఒక 1 మినిట్ కూడా పట్టదండి. ఇది మీకు కరెక్ట్గా కానీ మనం ఇదంతా కానీ స్టార్ట్ చేసి కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే, లేదా ఇంకొక గ్రాఫ్స్ ఉంటాయండి. ఏదో ఇలా పెట్టాము, ఇదిగో ఇలా 1వ నెంబర్కి ఈ పాయింట్ అంటే ఇప్పుడు మీకు ఇట్లా తీసుకోవచ్చండి. ఇది ఇలా. ఓకే, సో టేబుల్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఎంఎస్ ఎక్సెల్లో ఒక్క 1 డే కానీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా వస్తారండి. ఎన్ని మార్క్స్ ఇచ్చారండి మనకి ఇక్కడ? 10 మార్క్స్. సో మనకి 15 నుంచి 20 కాబట్టి సో ఈ రెండిట్లోనే మనం ఇక్కడ క్వాలిఫై అయ్యే అవకాశం ఉందండి. ఓకే, సో ఎంతో టైం కూడా ఏం పట్టదు అది. నెక్స్ట్ చూద్దామండి. సి పవర్ పాయింట్ ఎన్ని మార్క్స్ ఇచ్చారండి? 10 మార్క్స్. 10 మార్క్స్ అనేది పవర్ పాయింట్ ఇచ్చారండి. పవర్ పాయింట్ ఏంటంటే ఏం లేదండి, మనం ముందుగా నేను ఏదైనా ఒక టాపిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, సో ఈ టేబుల్ వరకు ఒక పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఈ టేబుల్ ఇంకో పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఈ డేటా అంతా కూడా ఇంకొకటి అండి. నేను ముందుగానే ఇవన్నీ కూడా సిస్టంలో నేను ఈ యొక్క పవర్ పాయింట్ని యూజ్ చేసుకొని అవన్నీ ఒక 10 or 20 పేజెస్ రెడీ చేసి పెట్టుకుంటానండి. 10 పేజెస్ అండి. ఓకే, సో ఈ గ్రాఫ్ అనేది ఫస్ట్ పేజీ అండి నాకు. ఓకే, సో ఈ టేబుల్ సెకండ్ పేజ్, ఈ టేబుల్ థర్డ్ పేజ్, ఇది 4th పేజ్ ఉందండి. ఓకేనా, సో జస్ట్ మనకి ఎన్ని పేపర్స్లో మనం ఆ స్లైడ్స్ కానీ అవి చెప్పాలనుకుంటున్నామో వాటిని ఇలా ముందుగా తయారు చేసుకొని అవి లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. మనం ప్రెస్ చేసే కొంత ఒక్కొక్కటి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందండి. ఓకే, సో అది కూడా మీకు పెద్ద టైం అయితే పట్టదండి. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని భయపడుతున్నారో మీరు చూసినంత భయం అయితే ఇక్కడ ఏముండదండి. ఇక్కడ జస్ట్ ప్రాక్టీస్, ఒక 7 days ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయండి. పవర్ ప్రజెంటేషన్ అనేది ఆడుకుంటారండి ఎవరైనా సరే. ఓకే, నెక్స్ట్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్ 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సో ఎవరికన్నా కొంచెం మ్యానిపులేషన్ అవి చేయటం అంటే ఫస్ట్ టైంలో కష్టంగా ఉందనుకుంటే మనం దాన్ని స్కిప్ చేసుకున్నా కూడా స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మ్యానిపులేషన్ అంటే ఏంటండి, ఏదన్నా ఒక డేటాని చేంజ్ చేయటం, అంతే కదా. ఇప్పుడు మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటండి, 10, 20, 30 ఒక స్టూడెంట్కి జస్ట్ సింపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తానండి. ఒక 100కి 71 మార్క్ వచ్చింది అనుకుందామండి. ఒక స్టూడెంట్కి 100కి ఒక 18 వచ్చినాయి అనుకుందామండి. ఓకే, సో వీడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫాదర్ ఎవడో ఒకడు ఖచ్చితంగా కూడా వెళ్ళి 18 మార్క్స్ ఏంద్రా 100కి అంటాడు కాబట్టి వీడు దాన్ని సింపుల్గా ఇలా చేసుకొని ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో సింపుల్గా 78 చేసుకొని వెళ్ళిపోతాడండి. ఓకే, జస్ట్ ఈ 80ని 78 చేయటమే మ్యానిపులేషన్ అండి. ఓకే, సో అది పెద్ద కష్టం కూడా ఏం కాదు. నెక్స్ట్ ఎంత అండి, ఇవి 10 మార్క్స్ 45. నెక్స్ట్ ఫైనల్గా ఈమెయిల్ అండి, ఇన్బాక్స్ 5 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ఓకే, సో మనం ఎందుకు కావాలండి, ఎస్ఎల్కి ఓన్లీ 15 మార్క్స్, బీసీఎల్కి 17.5, ఓసీ 20. మీకు ఇక్కడ 50కి 50 వచ్చినా లేకపోతే 50కి 49 వచ్చినా కూడా ఇక్కడ అవార్డులు ఇచ్చేది అయితే ఏమి ఉండదండి. ఓకే, జస్ట్ ఇది జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ సిపిటి టెస్ట్ అనేది దీంట్లో వచ్చిన మార్క్స్ అనేది మీకు కన్సిడర్ చేయరు. కేవలం కూడా మీకు ఏదైతే మెయిన్స్ ప్రిలిమ్స్ వచ్చున్నాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకునే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మీకు చెప్పాను వీళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్లో 1340 మంది క్వాలిఫై అవకాశం ఉంటుందండి. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఇది ఇంకా ఈజీగానే ఉంటుంది. ఇక ఫైనల్గా ఈమెయిల్ అండి. సో ఇప్పుడు
మనం చేసే డ్యూటీ అక్కడ కంప్యూటర్కి సంబంధించింది కాబట్టి సో మన పై ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఎంపీడీఓ ఆఫీస్ నుంచో లేకపోతే మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచో లేదా ఇంకొక ఆఫీస్ నుంచో మనకి నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటికి మనం అవి చూసేసి అవి ప్రింట్లు తీయటం కానీ లేదా వాటికి మళ్ళీ రిప్లై ఇవ్వటం కానీ ఈ ప్రాసెస్ అంతా ఉంటుందండి. సో ఇది పెద్ద కష్టం అయితే కాదండి. 5 మార్క్స్. ఇది మనకి టోటల్గా సిపిటికి సంబంధించి ఉన్న అవగాహన అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఎవరు కూడా ఈ యొక్క సిపిటి టెస్ట్ అనే దాని గురించి ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నానంటే మీరు ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ చేయాలండి, మీరు ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి ఒకటే సిలబస్. సో మీరు సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు కాబట్టి సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారంటే మీరు 100% మెయిన్స్కి ప్రిపేర్ అయినట్టే. ఓకే, సో ఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ఈ సిపిటి టెస్ట్ ఉందో దీన్ని కండక్ట్ చేయడానికి ఎంతో కొంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. ఓకే, సో మీరు ఈ సిపిటి టెస్ట్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఇప్పటి నుంచే సిస్టమ్లు తీసుకొని మీ తలలని లేనిపోని ఆలోచనలో పెట్టుకోవద్దండి. ఓకే, సో మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో గట్టిగా మీరు ఒక 5 to 10 days కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు చేస్తారండి. ఈ గ్రాఫ్లు కానీ ఈ టేబుల్స్ కానీ మెయిల్స్ పంపడం కానీ లేదా పారాగ్రాఫ్ టైప్ చేయటం కానీ లేదా ఏదైనా ఒక పై ఆఫీసర్కి లెటర్ టైప్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఏ ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ దానికి సంబంధించి సిపిటి ఎగ్జామ్ గురించి ఎవరు కూడా భయపడొద్దండి.